హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఏంది మందరం పూలు తెంపుతారు అనుకుంటారా? అవును, ఎందుకు తెంపుతున్న పూలు అనేది మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఒక బ్యూటీ టిప్ అయితే చెప్పిన, నేను హెయిర్ కేర్ టిప్ ఈ వీడియోలో అయితే మెన్షన్ చేసిన. ఇక డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో పొద్దున్నే లేచి మార్నింగ్ లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దోశ అయితే పోసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా ఈ దోశ స్కిప్ చేసి రాగి దోశ పోసేసుకోవాలి. ఎండాకాలం వచ్చేసింది కదా, రాగులు అంటే తైదలు ఒంటికి చలవ, ఇంకా ఆ దోశలు స్టార్ట్ చేయాలి. మెల్లమెల్లగా అలవాటు చేయాలి మా పాపకు కూడా. సో జావ అయితే తాగుతున్నాము. 2-3 రోజుల నుంచి జావనే తాగుతున్నాము. పాప దోశ అంటుందని ఈరోజు దోశ పోసిన. 3-4 రోజులు అవుతుంది. చిన్న పాపకు కూడా కొంచెం వెయిట్ చేసినట్టు అవుతుందని నేను కూడా జావనే తాగుతున్నా పొద్దున పూట. టిఫిన్స్ ఏం చేసుకోవట్లేదు. అందుకే మళ్ళీ మా పాప అడుగుతుందని తన కోసమని ఈరోజు దోశ చేసిన. మేమైతే దోశకి మా పాప తింటుంది కాబట్టి నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం మాత్రమే పోస్తా. నానబెట్టేటప్పుడు 1 టీ స్పూన్ మెంతులు కూడా వేస్తా. మెంతులు ఒంటికి మంచివి కాబట్టి కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తా. సో దోశలు అయితే పోసేసిన. చట్నీలో ఇంకా నేను ఏమంటారు పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చితోటి వండిన ఏ వస్తువులు నేను తినట్లేదు, అందుకని ఎండుమిర్చి చేసుకున్నా. సో మీరు ఇది ట్రై చేయండి ఈసారి. పల్లీల చట్నీ పట్టుకునేటప్పుడు కొద్దిగా అందులో 2-3 ఎల్లిపాయలు అండ్ కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. చట్నీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఎండుమిర్చి వేసుకున్నా, నేను సర్దైతే అనే ఉద్దేశంతో పచ్చి ఇంకా అవాయిడ్ చేస్తున్నా అన్నట్టు. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ చింతపండు ఎల్లిపాయలు వేసి మిక్సీ పడితే టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో క్రీమీగా మంచిగా ఉంటాయి మనకు టేస్ట్. మా పాప అయితే వెయిటింగ్ ఫర్ దోశ. సో తనకు దోశ ఇచ్చేసి ఇద్దరం తినేసి ఫ్రెష్ అయిపోయినాము. ఈ టీషర్ట్ నాది, మా పెళ్ళాక ముందు నా టీషర్ట్ ఇది. మొన్న మా బీరో చదువుతుంటే అలా దొరికింది. వద్దంటే మా పాప అదే వేసుకుంటాను, రోజు అదే వేసుకుంటుంది. అండ్ డెలివరీ అయిన తర్వాత నా హెయిర్ ఎంత ఊడుతుందంటే ఒకసారి చూడరు. ఊరికే రబ్బర్ తీస్తేనే రబ్బర్కే హెయిర్ బ్యాండ్కి అంత వచ్చింది జుట్టు. అసలు నేను అట్లా ఊడిపోతుందని 2 డేస్కి ఒకసారి కూడా తల దూకోవట్లేదు. ఊరికే క్లిప్ పెట్టేసుకున్నా, ఊరికే పైకి చుట్టేసుకుంటున్నా జుట్టుని. చూస్తే ఇంకెక్కువ ఎక్కడ ఊడిపోతుందో అన్నట్టుగా అంత హెయిర్ ఫాల్ వచ్చేసింది. ఎందుకు డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ వస్తుందంటే మన స్ట్రెంత్ అంతా అంటే అన్ని విటమిన్స్ అన్నీ పాల ద్వారా పిల్లలకు వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ మనం దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోం కాబట్టి మనలో ఉన్న కాల్షియం అదంతా పాల ద్వారా పిల్లలకు వెళ్ళిపోతాయి. మనం సఫిషియెంట్గా ఫుడ్ తీసుకోకపోవడం కూడా దీనికి మెయిన్ రీజన్. అండ్ కేర్ తీసుకోకపోవడం, నెగ్లిజెన్స్ ఎక్కువ. మన ఫోకస్ అంతా ఈ టైంలో పిల్లల మీద ఉంటుంది కదా, మన సెల్ఫ్ కేర్ తక్కువ, పిల్లల మీద కేర్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ మనం ఫుడ్ మంచిగా తిని అంతా ఉంటే ఇదేం రాదు. అండ్ మనం కేర్ కూడా తీసుకోమని అయితే అసలు చూసుకోవట్లేదు, ఎక్కువ రాలిపోతున్నాయని. సో ఇట్లా కాదు, ఇంకా దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలన్నట్టుగా గట్టిగా అనుకొని సొల్యూషన్ కోసం వెతుకుతున్నాను నేను. యాక్చువల్లీ మా పెళ్ళి కాకముందుకు నేనైతే హెయిర్కి బాగా కేర్ తీసుకునేదాన్ని. ఖచ్చితంగా ఇట్లా మా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం కూడా ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేసింది, బట్ మీతో షేర్ చేసుకుందామని నేను ఇట్లా ఇప్పుడు హెయిర్ ఫాల్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ వచ్చే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేద్దామని నేను ఈ వీడియోలో ఇది మెన్షన్ చేసిన. అండ్ ఇందాక అప్పుడు పువ్వులు తెంపుకొచ్చిన కదా పొద్దుగాలనే పోయి దీనికోసానికి. సో ఆ పువ్వులు తెంపుకొచ్చిన పువ్వుల్ని నేను కొద్దిసేపు ఎండలో పెట్టేసిన. చాలా పూసినాయి పువ్వులు. అండ్ వాటికి చీమలు ఉన్నాయి అన్నట్టు, ఎర్ర చీమలు మళ్ళీ కరుస్తాయి అన్నట్టుగా ఎండలో వేస్తే ఆ చీమలు అన్నీ పోయినాయి. ఒక 2 పూలు తీసుకున్న, మిగిలిన ఎండలో పెట్టేసుకొని అవి కూడా ఎండబెట్టేసుకొని వాటిని కూడా మనం తర్వాత వాడుకోవచ్చు పువ్వులు దొరకనప్పుడు మనకు. సో ఆ పువ్వులను అయితే కడిగేసుకోండి నీట్గా. ఏమైనా దుమ్ము లాంటిది ఉంటే, దుమ్ము ఏముండదు బట్ కడుక్కుంటే సేఫ్ సైడ్ అంతే. సో వాటిని మంచిగా కడిగేసుకొని వాటర్ పెట్టేటట్టు దులిపేసుకోవాలి ఆ పువ్వుల్ని. అండ్ రిక్కల్లాగా విరిచేసుకోవాలి పువ్వుల్ని. ఇది హెయిర్ కేర్కి మంచిగా పనిచేస్తుంది. అంటే ఇట్లా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నేను దీని రిజల్ట్ అనేది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, నేను స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లాంటి పెద్ద లోతు గిన్నె లాంటిది తీసుకోండి, దాంట్లో వాటర్ పోసేసుకోండి. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం చేస్తామన్నట్టు. ఇది నేను చేసే ఈ హెయిర్ కేర్ టిప్పు. ఇట్లా లోతు గిన్నె తీసుకుంటే ఏంటంటే గిన్నె పడకుండా ఉంటుంది, మనకు సేఫ్ సైడ్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్ అంటే కుల్ల ఆయిల్ ఉంటుంది కదా, కుల్ల నూనె. ఇటు మాకు సిద్దిపేటలో కొబ్బరికాయల మిల్లు ఉంది అన్నట్టు, కొబ్బరి నూనె పట్టించే మిల్లు. ఆడికి పోయే తీసుకొస్తాడు మా డాడీ మిల్లు నుంచే నూనె. అంటే ఎట్లాంటి ఫ్లేవర్స్ ఆర్గానిక్ అన్నట్టు, ఫ్లేవర్స్ ఏం లేవు, అంటే వేరే కలిపినాయి లేకపోతే బయట కొనుక్కొచ్చింది కాదు కదా. మీరు కూడా ఇట్లాంటి ప్లెయిన్ ఆయిల్ మాత్రమే వాడుర్రి ఈ దానికి మాత్రం ఖచ్చితంగా. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే సో ఆ ఆయిల్ని కొంచెం తీసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసేసుకోండి. సో మాకు పువ్వులు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు వేసుకుందాం అన్నట్టుగా నేను. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే 1 నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇది. సో ఎండిపోయిన పువ్వులతో కూడా చేసుకోవచ్చు మనం ఇది. ఒకవేళ పువ్వులు అవైలబుల్ లేకపోతే ఆకులతో కూడా చేసుకోవచ్చు. పువ్వులు ఏం లేవు, ఎండిపోయినవి కూడా లేవు అంటే మనం ఆకులతో కూడా ట్రై చేయొచ్చు.
సో ఆ లోతు గిన్నె ఉంది కదా, అది పొయ్యి మీద పెట్టేసిన, స్టవ్ మీద పెట్టేసిన. కొంచెం ఆ వాటర్ హీట్ కావాలి మనకు, బబుల్స్ లాగా వస్తే ఇంకా వాటర్ హీట్ అయిపోయినట్టే. ఎందుకు హీట్ కావాలంటే ఆయిల్ తొందరగా హీట్ ఎక్కుతుంది కదా, వాటర్ ఫస్ట్ హీట్ ఎక్కితే తర్వాత ఆయిల్ తొందరగా హీట్ ఎక్కుతుంది అన్నట్టుగా. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఈ ఆయిల్ బౌల్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఆయిల్ గిన్నె దాంట్లో పెడుతున్నాను, నూనె గిన్నె. కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందాక తీసుకున్న రెక్కలు ఉన్నాయి కదా, మందారం పూల రెక్కలు, అవి ఆయిల్లో వేసేస్తున్నాను అన్నట్టు. ఆయిల్లో వేసేయగానే మనకు వేస్తుంటేనే తెలిసిపోతుంది, కొంచెం చిన్నగా సుయ్యి అని సౌండ్ లాగా వస్తుంది. అండ్ తొందరగా ఆ వేడిని తీసేసుకొని మందారం పూలు వాడిపోయినట్టు అయిపోతాయి అన్నట్టు. అట్లా అయిపోగానే కాలేదు, అవి కొంచెం కలర్ చేంజ్ కావాలి మనకు. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ కాబట్టి మనకు కొంచెం స్లోగా అవుతుంది అన్నట్టు ప్రాసెస్, ఫాస్ట్గా కాదు. సో ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఆయిల్ ఏమంటారు, పువ్వులు మొత్తం కలర్ చేంజ్ కావాలి, ఆయిల్ కూడా కొద్దిగా లైట్గా థిక్నెస్కి వస్తుంది ఆయిల్. అట్లా అయ్యేదాకా సో చూసిరా, బబుల్స్ లాగా పువ్వుల్లో నుంచి బబుల్స్ వస్తున్నాయి దాంట్లో నుంచి. సో ఈ బబుల్స్ వచ్చి ఆకులు మొత్తం వాడిపోయి వాటిలో ఉన్న ఏమంటారు ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వచ్చేసేదాకా మనం ఒక 2 to 3 మినిట్స్ 4 మినిట్స్ దాకా మనం దీన్ని బాయిల్ చేయాలి. మనము ఇట్లా వేస్తేనే ఆయిల్లో ఉన్న దాని మందార పూలో ఉన్న ఔషధ గుణాలు ఆయిల్లోకి వచ్చేస్తాయి. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం చల్లారాలి అన్నట్టు. ఆ వాటర్ చల్లారాలి. ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అనేది మనకు గోరువెచ్చగా కావాలన్నట్టు. ఆయిల్ గోరువెచ్చగా అయితే మనకు పెట్టుకోవడానికి అది రెడీ అయిపోయినట్టు. సో దించేసి నేను ఆయిల్ని తీసేసుకుంటున్నా. ఇట్లా చూస్తే మీకు తెలుస్తుంది కదా, ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. మనం పోసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీకు పర్టికులర్గా చూస్తే గమనిస్తే అర్థమైపోతుంది. అండ్ మనం ముట్టుకొని చూస్తే కూడా ఆ జిగి ఉంటుంది అన్నట్టు, కొంచెం జిగిలాగా అనిపిస్తుంది, అంటే థిక్నెస్ ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు ఆయిల్ది. సో ఆయిల్ థిక్నెస్ పెరగడం వల్ల మనకు అందులోకి వచ్చేసినట్టు వీటిది అంతా ఇంకా రెడీ అన్నట్టు, మనం పెట్టుకోవడానికి ఈ ఆయిల్ రెడీ అయిపోయిందని దాని అర్థం. చూసారా రెక్కలు. ఇప్పుడు దీన్ని మనం స్టేర్ చేసేసుకోవాలి మనం ఒక దాంట్లోకి. కాకపోతే నేను అట్లనే ఉంచి ఆ ఆయిల్ని హెడ్కి పెట్టేసుకుంటున్నా. ఆ పువ్వులకున్న కొంచెం ఆ రసం ఉంటుంది కదా, అది కూడా ఆయిల్ కాబట్టి ఎంత విండినా పోదు. సో ఆ పువ్వులను ఒత్తేసి నేను ఆయిల్లోనే ఒత్తేసి హెడ్కి అంతా అప్లై చేస్తున్నా. ఇట్లా వేయడం వల్ల ఏంటిదంటే కొంచెం కూడా ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుందని నేను ఇట్లా చేస్తున్నా. అండ్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎప్పుడైనా మనం హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ బ్యూటీ కేర్ కానీ ఏది చేసినా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి. అప్పుడే మనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వాటి నుంచి రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఆర్గానిక్ వాడకుండా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్గానిక్ ఫ్లవర్స్ ఆర్గానిక్ వాటితోటి ట్రై చేయండి ఎక్కువ. అండ్ ఈ మందార పూలలో జుట్టును డ్రై కాకుండా చేసే శక్తి ఉంటుంది అన్నట్టు, చుండు నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది మన జుట్టుని. అండ్ హెయిర్ని స్మూత్గా షైనీగా చేయడానికి కూడా ఈ మందార పూలు బాగా వర్క్ చేస్తాయి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ ఈ మందార పూలు కెరాటిన్ సెల్స్ అంటే మన జుట్టును బ్లాక్గా ఉంచే సెల్స్ అన్నట్టు, అవిటిని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ మందార పూలు. అండ్ అదే కాకుండా మందార పూలలో కాల్షియం ఉంటుంది, మనకు విటమిన్ సి ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. పచ్చి మందార పూలలో ఇన్ని ఉంటాయి అన్నట్టు. సో ఆ పచ్చి మందార పూలు తీసుకొచ్చి మనం పువ్వులలో ఆకులలో కూడా సేమ్ విటమిన్స్ సేమ్ మినరల్స్ ఉంటాయి. వీటిని మనం ఈ పచ్చి వాటిని తెచ్చి ఆయిల్లో మనము ఏమంటారు డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేసినాం కదా, సో వాటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అన్నట్టు వచ్చేస్తాయి. అండ్ న్యాచురల్ కాబట్టి వీటిలో అమైనో యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇన్ని గుణాలు ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ ఏమంటారు బయట కొనుకొచ్చుకునే షాంపూలలో కానీ హెయిర్ ఆయిల్లో కానీ మందార పూలు ఉన్నాయి, మందారం ఆకులు ఉన్నాయని వాళ్ళు చెప్తారు అన్నట్టు. వాళ్ళు నిజంగా అందులో వాడతారో వాడడం అనేది అయితే మనకైతే తెలియదు, మనం మన కళ్ళతోటి చూడలేదు. సో ఇదేంటంటే మనం మన చేతులతోటి మన కళ్ళతోటి ఆర్గానిక్గా మనం పోయి చెట్టుకు పోయి తెంపుకొని తీసుకొచ్చి మంచిగా నీట్గా హైజీనిక్గా చేసుకున్నాం కదా మనము. సో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సో ఎక్కడనో వేరే ఎవరినో నమ్మే కంటే మనల్ని మనం నమ్ముకొని చేసుకుంటే మనకు దాని రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి మెయిన్గా. అండ్ నేను ఇట్లా మసాజ్ చేసుకుంటూ హెయిర్కి ఆయిల్ పెడుతుంటే కూడా ఫుల్ జుట్టు అనే రాళ్ళు వచ్చేస్తుంది, చేతులకే వచ్చేస్తుంది. అది ఇట్లా ఏమంటారు జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటే మనం చేతులు వేలు అంటాం కదా, అట్లా కూడా వచ్చేస్తుంది జుట్టు. నాకు అసలు గుండె అవుతుందేమో అన్నంత భయం అయ్యి నేను ఈ హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ ఊరికే పెట్టి అట్లా వదిలేయకుండా మసాజ్ లాగా చేసుకోండి. ఇట్లా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ లేకనే మెయిన్గా జుట్టు రాలడం కానీ పెరగకపోవడం, జుట్టు రాలడం సమస్య కాదు నన్ను అడిగితే, ఆ జుట్టు పోయిన దగ్గర కొత్త జుట్టు రాకపోవడం అదే పెద్ద సమస్య. ఆయిల్ అప్లై చేసేసుకొని నేను ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మసాజ్ లాగా చేసుకున్నా. ఆ మిగిలిన ఆయిల్ని ఎట్లా అంటే ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నా. నాకు ఇదైతే ఒక 1 వీక్ దాకా వస్తుంది.
సో ఆ తర్వాత ఈ ఆయిల్ వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎట్లా ఉంది అనేది కూడా నేను ఒక 1 వీక్ కంటిన్యూగా 1 వీక్ నేను ఇది ఆయిల్ని వాడిన తర్వాత దీని రిజల్ట్ అనేది నేను లాస్ట్లో మెన్షన్ చేసిన, అది మిస్ కావద్దంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఇది కంటిన్యూషన్ ఆఫ్ ద వ్లాగ్. ఈ టీ షర్ట్ అయితే మా పాపకి ఎంత నచ్చిందంటే అసలు విప్పేయమంటే విప్పలేదు. అలా పాప వీడియో కాల్ కూడా చేసిండు, చేస్తే ఈ డ్రెస్ చూసి అది ఇప్పే ఏంది ఆ డ్రెస్ అట్లా వేసుకున్నావు ఏంది అని వాళ్ళ పప్ప అంటే కూడా లేదు నాకు నచ్చింది నేను ఇదే డ్రెస్ వేసుకుంటా అని అట్లనే ఆడుకుంటుంది. మా అమ్మ ఏమో జీలకర్ర పొట్టం లెక్క మంచిగా నవ్వుతాయి అని మా అమ్మ అంటుంది. ఇదేంటంటే మా పాప పాలు తాగుతుంది. ఇట్లా మా చిన్న పాప పాల బాటిల్ ఉంటుంది కదా అందులో తాగుతుంది. ఆమె అసలు ఎప్పుడు పాల బాటిల్లో పాలు తాగలే మా సనీక్ష. కానీ ఏదైనా పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు తాగరు, వేరే వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళకి తాగాలి తినాలని ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. మా పాప కూడా అంతే, తనకి ఇచ్చినప్పుడు తను ఎప్పుడు తాగకపోతుండే. చిన్నప్పుడు తనకు అసలు పాల బాటిలే అలవాటు లేదు, నా పాలే ఫుల్ సంవత్సరం వరకు సరిపోయినాయి తనకు. అందుకని తను తాగలేదు. కానీ తను చెల్లె తాగుతుంటే తనకి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు తాగాలని. మా చిన్న పాప తాగలేదు, అక్కడ పెట్టేసింది ఆ పాలు. అందుకే ఈమె తాగేస్తుంది ఈ పాలు, ఎట్లాగో వేస్ట్ అవుతాయి కదా అన్నట్టుగా మేము కూడా తాగలే అని వదిలేసినాము. ఇంకా వీటిని ఎట్లా ఒక బుక్క ఊరించుకుంటూ తాగుతుంది. ఇంకా ఆట ఆడుకుంటూ తాగుతుంది, ఎటుడికి ఏమంటలే ఇంకా ఇక అందుకనే తాగుతుంది. నేను జీలకర్ర పొట్టోడని నేను చెప్తున్నా కదా. సో జీలకర్ర పొట్టోడని ఎందుకంటారని అదేంది గదేం పేరు జీలకర్ర పొట్టోడు అయిందని నేను మా అమ్మని అడితే మా అమ్మ చెప్తుంది, మనం వండే వస్తువులలో అంటే మసాలా దినుసులల్లో పొట్టిగా ఉండేది ఏంటిది జీలకర్రనే కదా. లవంగాలు ఇలాచి చెక్క ఇవన్నీ దాల్చిన చెక్క ఆకు ఇవన్నీ పొడుగ్గా ఉంటాయి కదా. సో పొడుగ్గా ఉండే వాటిలలో జీలకర్ర అనేది పొట్టిగా ఉంటుంది కదా, అందుకని జీలకర్రని పొట్టోడు అంటారంట, జీలకర్ర పొట్టోడని. ఇట్లా ఎవరైనా లోడా డ్రెస్సులు వేసుకుంటే అట్లా అంటుంది మా అమ్మ ఎవరినైనా జీలకర్ర పొట్టోడని. నాకు మంచిగా అదేం జీలకర్ర పొట్టోడు అదేంది కొత్తగా ఎప్పుడు వినని పదం అన్నట్టు. కానీ ఆయన కూడా పిల్లలు ఎందుకు డ్యాన్స్ చేస్తారు అంటే ఊర్లో ఇప్పుడు అప్పుడు నేను వీడియో తీసినప్పుడు అయితే ఎలక్షన్స్ కోసం ప్రచారం నడుస్తుంది ఊర్లో. ఆ బండ్లు తిరుగుతున్నాయి కదా పాటలు వేసుకొని, ఆ పాటలు పాడుకుంటూ పిల్లలు ఒకటే డ్యాన్సు. వాళ్ళని చూసుకుంటూ మా సనీక్ష డ్యాన్స్ చేస్తుంది. ఇంకా మా అమ్మ ఏమంటారు నెత్తికి నూనె పెడుతుందా అంటే అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కదా, ఆగుతలేదు ఆమెకు పానం పోయి. నేను డ్యాన్స్ చేస్తా అని ఇదే అంటుంది. జర ఆగు నూనె పెట్టుకొని పోదు ఆగంటే కూడా అస్సలు ఆగుతలేదు. మా అమ్మ చిన్నప్పుడు నాకైనా అంతే, నూనె పెట్టకుండా అస్సలు ఊకోకపోతుండే. నెత్తికి పోయంగా అది ఆరకున్నా సరే నెత్తికైతే నూనె పెట్టేస్తూనే ఉండే. అట్లా కూడా నా జుట్టు అంటే నాది పల్చటెంటిగా కాదు కొంచెం మందపెంటికే, అస్సలు ఆరకపోతుండే. ఇక ఆరదాకా చూస్తే ఆయనతో పెట్టుకొని నెత్తికి నూనె అన్నట్టుగా అట్లనే ఫస్టే పెట్టేస్తుండే నెత్తికి నూనె. వీళ్ళుగా ఆగమా నూనె పెట్టేసుకొని వచ్చి ఇంకా డ్యాన్స్ చేస్తుంది మా పాప. ఇక డ్యాన్స్ ఇంకా ఆ బండ్లు అంటే రౌండ్స్ వేస్తాయి కదా వాళ్ళు 2-3 ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల బండ్లు తిరుగుతాయి కదా ప్రచారం కోసానికి. అవన్నీ తిరుగుతుంటే అప్పటిదాకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు మా పిల్లలు. గల్ల పిల్లలు ఆయన మా పాప. నేను ఈ ఆయిల్ని వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎట్లుందనే పెడతా అని చెప్పినా కదా. ఇది 1 వీక్ వాడిన తర్వాత దాని యొక్క రిజల్ట్ డైలీ ఆయిల్ అప్లై చేసుకున్నాను నేను. ఖచ్చితంగా 1 వీక్ ఇట్లా ఖచ్చితంగా కంటిన్యూగా చేద్దాం, అట్లయితే దాని రిజల్ట్ తెలుస్తుంది అన్నట్టుగా నేను కంటిన్యూగా వాడిన. ఒకసారి నా క్లిప్ చూడండి. అప్పుడు నేను వీడియో ఆయిల్ చేసుకున్నప్పుడు బిఫోర్ ఆయిల్ చేసుకోకుండా ముందు నేను ఇట్లా రబ్బర్ బ్యాండ్ తీస్తేనే ఎంత జుట్టు వచ్చింది. ఇప్పుడు నా క్లిప్ రాలట్లేదు మొత్తానికి రాలట్లేదు అని నేను అనట్లేదు, చాలా వరకు తగ్గిపోయింది. 70% జుట్టు రాలడం తగ్గిపోయింది. సో ఇది ఎంత అంటే 1 వీక్లోనే ఇంత రిజల్ట్ ఉంటే మనం దీన్ని కంటిన్యూగా వాడితే ఇంకా దీని నుంచి ఇంకెంత రిజల్ట్ ఉంటుంది అది మీరు రానున్న వీడియోలలో ఖచ్చితంగా చూస్తారు. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను నా జుట్టు ఎట్లా పెరిగింది ఏంది అనేది. మీరు నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు చూసినా ఇప్పుడు చూసినా కూడా అది మీకు తెలిసిపోతే. ఒక లాస్ట్ 6 మంత్స్ నుంచే నేను నా హెయిర్కి కానీ దీనికి కేర్ చేయట్లేదు. అంతకుముందు కూడా నేను కేర్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు పాపతోటి బిజీగా ఉండి నేను కేర్ చేయట్లేదు. అందుకే కమింగ్ బ్యాక్ టు మై డైలీ రొటీన్స్ అన్నట్టు. సో ఏదేమైనా మన డైలీ రొటీన్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. తర్వాత మొత్తం పోయినాక గుండు అయినాక ఏం చేయలేము. సో గుండు కాకముందుకే దాన్ని కాపాడుకోవాలి కాబట్టి సామెత ఉంటుంది కదా, ఎంటికలు ఉన్న చిక్క ఎటు ముడిసినా అందంగానే ఉంటుంది అన్నట్టుగా. సో ఫస్ట్ దాన్ని రకరకాలుగా జుట్లు వేయాలంటే ఫస్ట్ మనకు జుట్టు ఉండాలి. అందుకని ఆ జుట్టును పోకుండా కాపాడుకుందాం అన్నట్టుగా నేను ఈ ఆయిల్స్ అనేవి ట్రై చేస్తున్నాను. నాకైతే వర్కౌట్ అయింది, అసలు చాలా తగ్గిపోయింది. 70% వరకు తగ్గిపోయింది. ఇంకా కూడా మంచిగా దీని నుంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఉన్న, హెయిర్ గ్రోత్ తగ్గిపోయినా, మీకు షైనీగా అంటే కళ కోల్పోయినట్టు జుట్టు నిర్జీవంగా కనిపించిన, చివర్లు చిట్లినా కూడా మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇదైతే మంచి హెయిర్ కేర్ లాగా పనిచేస్తుంది. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.